ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాశీస్సులు. అతని పక్షమున జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కొరోషాను గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను ఇడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకునిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగుని సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే. యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశమండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షమును వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవాగు నేను దాన్ని కలుగజేయువాడను. మట్టికొండ పెంకులలో ఒక పెంకై ఉండిన తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగదా. వీనికి చేతులు లేవని నీవు చేసిన దానితో చెప్పదగునా. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పిన వానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి ఆ స్త్రీతో చెప్పిన వానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునగు సృష్టికర్త యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగాల వాణిని గూర్చి నన్నడదగువారెవరు? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి స్వరముఖమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కొరోషాను రేపితిని, అతని మార్గములన్నీయు సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించెను. క్రయధనము తీసుకొనియు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.